పెళ్లి అనే దానికి అర్థం లేకుండా పోయింది. భార్యాభర్తల సంబంధానికి కనీసం ఏమాత్రమైనా గౌరవం లేకుండా పోయింది. పెళ్ళై పిల్లలున్నా సరే భర్తల్ని వదిలేసి రంకుమొగులతో పరారవుతున్నారు భార్యలు. ఆ రకంగానే భర్తలు కూడా చేస్తున్నారు. భార్య ఉన్నా సరే పిల్లల్ని భార్యని వదిలేసి ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని వేరే ఒక చోట రెండో ఇంటికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గంగా మారిపోయిందంటే పరిస్థితి చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక చోట జరిగింది, ఒక సందర్భంలో జరిగింది అనుకుంటే పొరపాటు పడ్డట్టు దాదాపుగా ప్రతి చోట కూడా ఇటువంటి అంశాలే బయటపడుతూ ఉన్నాయి. నేను చెప్పేది ఎక్కడో నార్త్ ఇండియాకి సంబంధించిన అంశం కానే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది ఈ సంఘటన. రవి అనేటువంటి ఒక వ్యక్తికి 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. తన భార్య చాలా సాఫీగానే ఉంది, సంసారం సాఫీగా జరుగుతోంది, భార్యాభర్తలు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సో 4 పిల్లలు కూడా పుట్టారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో తెలియదు, కానీ రవి మిత్రుడైనటువంటి శంకర్, రవి చాలా క్లోజ్ అంట, క్లాస్మేట్ అయినటువంటి శంకర్తో భార్య వివాహిత సంబంధం మొదలుపెట్టింది. రవి లేనప్పుడు ఆయన్ని కలవడము, రవి లేనప్పుడు ఆయనతో పాటుగా సహజీవనం చేయడం అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రవిని ఏమరపాటు గురి చేసి ఆ శంకర్ అనే వ్యక్తితో ఆ భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తూ శారీరకంగా వారంతా కలవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందేమో తెలియదు, కానీ రవి భార్య పుట్టింటికి వెళ్తానని చెప్పి ఆ పిల్లలతో కలిసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎన్ని రోజులకైనా తిరిగి రాలేరు. ఇలా ఏం జరిగింది అని చెప్పి ఇంకా భార్య రావడం లేదు. కొన్ని రోజులుగా పంచాయతీలు జరిగాయి, అసలు విషయం ఏం తెలియడం లేదు. ఏదేమైనా ఇక భార్య రాదు అని నిర్ణయించుకున్నటువంటి రవి ఆ భార్యను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అంటే రెండో వివాహం చేసుకున్నాడు. ఇక భార్య ఏం చేసింది, భార్య ఎలాగా మొదటి భర్త పీడ విరగడైంది కదా, మరి శంకర్ అటువంటి ఆ వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు ఉన్నాడు కదా, మరి వాడైనా ఒంటరి వ్యక్తి అంటే వాడు కూడా ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాడు. ఇక్కడ వాడు వీడని ఎందుకు మాట్లాడుతున్నాను నేనంటే దయచేసి క్షమించండి, బికాజ్ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నానంటే పెళ్లి అనే సంబంధానికి అర్థం లేకుండా భార్యాభర్తలకు అసలు ఒక అర్థం పరమార్థం దానికి గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వివరించిన తర్వాత డెఫినెట్గా నేను మాట్లాడడం తప్పేం లేదని నేను భావిస్తూ ఉన్నాను. సో శంకర్ ఏం చేశాడంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, అయినా కూడా తన మిత్రుడైనటువంటి రవి భార్యతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. రాయగిరిలో అంటే యాదాద్రి భువనగిరి సమీపం దగ్గర ఒక ప్రాంతం దగ్గర వీరిద్దరు కూడా సహజీవనం చేయడం మొదలుపెట్టారు. సో వీరికి 4 పిల్లలున్న భార్య వదిలేయడం, తొలుత సంసారం సాఫీగా సాగినప్పటికీ శంకర్ పరిచయం అవడంతో ఆయనతో పాటుగా అక్రమ సంబంధానికి కుదుర్చుకోవడం భార్య, శంకర్ కూడా ఆల్రెడీ వివాహం అవ్వడం, ఇవన్నీ కూడా వరుస గొడవల నేపథ్యంలో భార్య 3 ఏళ్ల క్రితమే, అంటే రవి భార్య 3 ఏళ్ల క్రితమే తనని వదిలేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది. అయితే 8 నెలలైనా ఎన్ని రోజులైనా ఇంకా భార్య తిరిగి రాకపోవడంతో 8 నెలల క్రితం భర్త రవి కూడా వేరే ఒక వివాహం చేసుకున్నాడట, అంటే రెండో వివాహం చేసుకున్నాడు రవి. దీంతో అక్కడి నుంచి ఇక తనకి లైన్ క్లియర్ అయిపోయింది, శంకర్తో తనని సాఫీగా సాగించవచ్చు, ఎటువంటి వివాహం లేకుండానే సహజీవనం కొనసాగించవచ్చు అని చెప్పి భార్య భావించింది, అంటే రవి మొదటి భార్య. సో దీంతో ఏమైపోయింది, యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి మకాం మార్చింది. అక్కడ పిల్లలతో ఉంటూ తరచుగా శంకర్ వస్తూ ఉండేవాడు, సహజీవనం కొనసాగిస్తూ ఉంది. శంకర్తో పాటుగా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తోంది ఆ భార్య. ఎంజాయ్ అంటే కన్నా పదం సహజీవనం చేస్తోంది. సో ఎలాగైనా ఇద్దరిని హత్య చేయాలని చెప్పి రవి మొదటి నుంచి భావించాడు. తనని మోసగించి తన భార్య పిల్లల్ని తీసుకెళ్లి వేరే ఒక చోట మకాం మార్చి తన స్నేహితుడైనటువంటి శంకర్తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఈ రకంగా ఉంటుందని చెప్పి పక్కాగా రవి తెలుసుకున్నాడు. దీంతో రవి ఒక రోజున తన ఇంటి పక్కనే రెంట్కి ఉండేందుకు ఆలోచన చేసి ఒక ప్లాన్ వేసి రెంట్కి ఉండడం కోసం అని చెప్పి అందరినీ అడుగుతూ తన రెండో భార్యతో అక్కడ తన మొదటి భార్య అండ్ శంకర్ ఉండేటువంటి నివాసం దగ్గరికి చేరుకున్నాడు, రెక్కి నిర్వహించాడు. అయితే వారిద్దరు కలిసి ఉంటున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో పక్కాగా స్కెచ్ వేసి తన రెండో భార్యతో కలిసి మొదటి భార్య తన సహజీవనం చేసినటువంటి వ్యక్తి శంకర్తో కలిసి ఉండగా ఇంట్లోకి చొరబడి గొడ్డలితో కాళ్ళను నరికేశాడు. కాళ్లకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు శంకర్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు, ప్రాణాలని కాపాడుకున్నాడు. ఒక్కసారి ఆ భార్య అంటే రవి మొదటి భార్య ఏం మాట్లాడిందో చూద్దాం. ఇప్పుడు గాయాల పాలైపోయి ఆసుపత్రి బెడ్ పైన కూర్చొని తను మాట్లాడుకొచ్చింది, ఏం మాట్లాడుతుందో చూద్దాం. మా హస్బెండ్ సార్ పెళ్ళైంది, 15 years, 4 పిల్లలు. నన్ను చాలా హరం చేసేవాడు సార్, గలీజ్గా పిల్లల్ని నన్ను ఆ భార్య టార్చర్ భరించలేక వేరే వాళ్ళతో సంబంధం పెట్టిందని చెప్పేసి సొంత ఫ్రెండ్ నాకు అక్కడ సంబంధం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది సార్. వచ్చి 1 year అమ్మవారి ఇంటికాడ ఉన్నా సార్. అమ్మవారి ఇంటికాడ ఉన్న తర్వాత ఒక 4 రౌడీ షీటర్లు పంపించింది సార్ అక్కడికి. అక్కడ కూడా చంపుదాంట్లో ఇస్తే ఉండలేక భయపడి అక్కడెక్కడ తల దాచుకుంటున్నా సార్, రిలేషన్స్ దగ్గర అక్కడ ఇక్కడ. లాస్ట్ కు ఎవరైతే నన్ను ఉంచుకున్నాడు అది అని చెప్పేసి పేరు పెట్టి నింద పెట్టిండో సార్,
ఆయననే నన్ను చూసుకుంటాను సార్, పిల్లల్ని నన్ను అతనితోనే ఉంటున్నా. వీడు వేరే పెళ్లి చేసుకుంది సార్, మా ఆయన పెళ్లి చేసుకుంటూ సంవత్సరం అవుతుంది పెళ్లి చేసుకొని. వాడు బతికేది వాడు బతుకుతాడు. ఇవాళ వచ్చేసి నా కారణం మా హస్బెండ్ సార్. సో మనం చూస్తున్నాం కదా, ఆ భార్య మాట్లాడుతుంది ఏంటి, నాపై నిందలు వేశారు అని చెప్పి, నా పిల్లల్ని పట్టించుకోకపోవడంతో నేను వచ్చేసానని చెప్పి ఆ భార్య చెప్తోంది. నన్ను పూర్తిగా ఆ శంకర్ అనేటువంటి వ్యక్తి ఆదుకుంటున్నాడు, నా పిల్లల్ని కూడా చూసుకుంటున్నాడు, నా సంక్షేమం మొత్తం కూడా బాగోగులన్నీ కూడా శంకరే చూసుకుంటున్నాడని చెప్తోంది. భర్త ఉండగా ఇంకో వ్యక్తి వచ్చి తన బాగోగులు చూసుకుంటున్నాడంటే దీనికి అర్థం ఏం చెప్పాలి మరి? మా ప్రతినిధి శిల్ప ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఏ శిల్ప, సో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి దగ్గర చాలా పక్కాగా స్కెచ్ వేసినటువంటి తన భర్త ఆ సదరు మహిళ తన ప్రియుడితో ఉండగా వచ్చి గొడ్డలతో నరికి తనని హతమార్చబోయాడు. కాళ్ళకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తను ఇప్పుడు ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతూ ఉంది. ప్రియుడు కూడా పరారైపోయాడు. అప్డేట్స్ ఏంటి? రైట్, అక్రమ సంబంధాలు ఇటు చావడానికైనా లేదా చంపడానికైనా దారితీస్తుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఈ రోజు జరిగినటువంటి భద్రాద్రి ఏదైతే భువనగిరి జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూడొచ్చు. 15 ఏళ్ల క్రితం రాయగిరికి చెందినటువంటి లావణ్య రవికి మ్యారేజ్ అయింది. మొదట్లో బాగానే ఉన్నారు, అనంతరం పిల్లలు కూడా వాళ్ళకు పుట్టారు. రాను రాను వాళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పార్థలు అనేటివి వచ్చాయి. అటు లావణ్య జీవితంలో కావచ్చు, ఇటు రవి జీవితంలో కావచ్చు థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఇటు మనస్పార్థలు మొదలయ్యాయి. దీంతో మేము కలిసి ఉండలేమంటూ కూడా ఇద్దరు కూడా సపరేట్ గా జీవిస్తున్నారు. ఇటు పిల్లలు లావణ్యతోనే ఉండి వాళ్ళందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే రవి ఇంకోవైపు రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయి రాగానే కూడా ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఇంకోవైపు లావణ్య కూడా రవి ఫ్రెండ్ అయినటువంటి శంకర్ తోని మొదటి నుండి కూడా సాన్నిహిత్యంగా ఉంటుంది. సో తనతోని మొదటి నుండి కూడా కొంచెం ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నట్టు కూడా ఇప్పటికే ఒకవైపు చెప్తున్నారు. ఆయన లావణ్య ఈ రవితో లావణ్య ఉంటున్నారు. సో ఈ నేపథ్యంతోనే ఒకవైపు లావణ్య అదేవిధంగా శంకర్ వాళ్ళు కలిసి ఉంటున్నారు. దాన్ని ఒకవైపు రవి జీర్ణించుకోలేరు, వాళ్ళు కలిసి ఉంటున్నారని తెలుసుకున్నారు. అనంతరం వాళ్ళు ఉంటున్నటువంటి స్పాట్కి వచ్చారు. స్పాట్కి వచ్చి చూడగానే కూడా ఆయన దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఒకవైపు తన మొదటి భార్య, ఇంకోవైపు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసినట్టు కూడా తను జీర్ణించుకోలేక ఏ విధంగా ఇద్దరిని పక్క చెప్పాలంటూ కూడా తను ఒక కత్తి కూడా వెంట కొడవలు తీసుకుపోయి ఆ టైంలో ఒకవైపు శంకర్ బాత్రూమ్ లో ఉన్నారు. బాత్రూమ్ ఉండగానే ఎవరైతే మొదటి భార్య అయినటువంటి లావణ్య బయట ఉన్నారు. ఆ సమయంలో తనని ఏదైతే కాళ్ళని గొడ్డలతో నరికేసినట్టు కూడా సమాచారం అందుతుంది. సో ఆమె వెంటనే అరుపులు వేయటంతో వెంటనే స్థానికులందరూ కూడా చేరుకొని ఆమెని హాస్పిటల్ కి తరలించారు. ఇంకోవైపు ఎవరైతే ఇప్పుడు రవి ఉన్నారో రవిని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో ఈ ఎంటైర్ ఇష్యూకి మొత్తం కూడా ఈ అక్రమ సంబంధాలే ప్రధాన కారణంగా ఇటు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే మొదట్లో ఇద్దరు కూడా భార్య భర్తలు కలిసి ఉండరు, కానీ తర్వాత వాళ్ళకు మనస్పార్థ వేరే వ్యక్తులు వాళ్ళ ఇద్దరు జీవితాల్లోకి రావడంతో ఇద్దరు కూడా వేర్వేరు ఉంటున్నారు. కానీ తన మొదటి భార్య ఇటు శంకర్తో ఉండడం జీర్ణించుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంకోవైపు లావణ్య తను మొదటి నుంచి కూడా నేను ఏదైతే పెళ్ళైనప్పటి నుండి కూడా ఎక్కువగా అనుమానంతో నన్ను చూసేవారు, ఎవరితో మాట్లాడినా కూడా ఎక్కువగా అనుమానంతో హింసించేవారు అంటూ కూడా చెప్తున్నారు. తను వేరే సంవత్సరాల కింద వేరే మ్యారేజ్ చేసుకున్నాక నేను నా జీవితం బతుకుతున్నా. ఈ విధంగా నాకు ఎప్పుడు ఆపద వచ్చినా కూడా శంకర్ ముందుకుంటే ఆయన చేస్తారు. కానీ అలాంటిది శంకర్తో నేను సాహిత్యంగా ఉంటే ఆయనకి ఏమవుతా, ఆయన నన్ను వచ్చి ఎందుకు చేస్తారు ఇదంతా కూడా, అసలు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చే హక్కు కూడా లేదంటూ కూడా ఇటు లావణ్య పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న. ఖచ్చితంగా ఆయనకు ఏదైనా శిక్ష వేయాలంటూ కూడా ప్రస్తుతం అయితే దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అటెంప్ట్ మర్డర్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని నా బాగోగులు చూస్తున్నాడు, నా మంచి చూస్తున్నాడు అంటే అది కేవలం ఒక బాధ్యత తీసుకున్నటువంటి ఒక పరాయి వ్యక్తిగా బాధ్యతలు తీసుకుంటున్నాడా, లేకుంటే సహజీవనం అనేది తను ఒప్పుకుంటోందా? ఇద్దరం కలిసి ఉంటున్నాము, మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే మాటను తా భార్య ఒప్పుకుంటోందా? రైట్, ఆమె మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తను వేరే ఆమెను పెళ్లి చేసుకున్నా, తను వేరే జీవితం చేసుకున్నా, నేను ఎవరితో ఉన్నా ఆయనకి ఏం అవసరం అంటూ కూడా తాను అది ఆ క్వశ్చన్ రేట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లావణ్యకి అదేవిధంగా శంకర్కున్న సంబంధాన్ని మాత్రం తను చెప్పడం లేదు. మొదటి నుండి ఫ్రెండ్ గానే ఉండాం, నాకు ఏదైనా కష్టాలు వస్తే నా బాగోగులు చూసుకుంటే అంతే తప్ప నాకు ఆయనకి ఎలాంటి రిలేషన్షిప్ లేదంటూ కూడా ఇటు లావణ్య చెప్తున్నది. ఇప్పుడు నా జీవితంలోకి ఆయన మ్యారేజ్, ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు, మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు రావాలి, నేను ఎవరితో ఉంటే ఆయనకి ఏం సంబంధం అంటూ కూడా పిల్లల్ని కూడా నేనే ప్రస్తుతం నా దగ్గర ఉంటున్న పిల్లల్ని కూడా నేనే పోషిస్తున్నా. అలాంటిది ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అంటూ కూడా పెద్ద దీనిపైన ఖచ్చితంగా
కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఒకవైపు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఎవరితో మాట్లాడినా కూడా అనుమానంగా చూసేవారు, ఎవరిని కూడా మాట్లాడనీయకపోయేది. దీని వల్ల నేను విడిపోవాల్సి వచ్చింది. విడిపోయినాక కూడా నేను ఎవరితో ఉంటా ఆయనకి ఏందంటూ కూడా ఈ విధంగా మొత్తం ఈ ఎంటైర్ ఇష్యూలో మొత్తం కూడా అక్రమ సంబంధాల వల్ల ఈ ఇష్యూ మొత్తం కూడా జరిగిందంటూ కూడా ఆ టైంలో ఒకవైపు శంకర్ బాత్రూమ్ లో ఉన్నారు. అందుకే తనని కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే లావణికాలను చేశారు, లేకుంటే తను చంపాలనే పక్క ప్లాన్ ప్రకారమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేసరికి తను బాత్రూమ్ నుంచి సరిపోతే అతను కనిపించడంతో తను కాళ్ళపైన గొడ్డలతో నరిగినట్టు కూడా తెలుస్తుంది. సో వెంటనే పోలీసులు అక్కడికి స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం అటు రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఈమెను సైతం కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. ఒకవైపు అటు శంకర్ కావచ్చు, ఇటు లావణి కావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ అసలు వీళ్ళు ఎందుకు విడిపోవాల్సి వస్తుంది, వీళ్ళకి సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం. ఇంకోవైపు శంకర్ కూడా గతంలోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ మొదటి వైపును విడిచిపెట్టి ప్రస్తుతం తినతోనే ఉంటున్నట్టు ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శిల్ప. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య తనని వదిలేసి తన ఫ్రెండ్తో పాటుగా కలిసి ఉండడాన్ని చూడలేనటువంటి ఆ భర్త చాలా దారుణంగా ఆ భార్యని హతమార్చాడు. ఏకంగా తమ పిల్లల్ని కూడా వదిలేసింది, తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత భర్త వేరే ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు. అటువైపుగా ఆ భార్య వివాహితర సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా పెళ్ళయింది. దీంతో అక్కడి నుంచి మకాం మార్చి యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఆ సమయంలో పక్కాగా స్కెచ్ వేసినటువంటి భర్త, ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ వివాహితర సంబంధం కొనసాగిస్తున్నటువంటి ఆ వ్యక్తితో ఒంటరిగా ఆ ఇంట్లో ఉండగా వచ్చి దాడి చేసి ఆ భార్యని ఆయన్ని చంపేయబోయాడు. సో ప్రస్తుతానికి ఆ భార్య కాళ్ళకి చాలా తీవ్రంగా గాయాలై గొడ్డులతో నరికాడు. కాళ్ళకి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. మరోవైపుగా ఆ భర్తకు సంబంధించిన మిత్రుడు శంకర్ పరారులో ఉన్నాడు. సో ప్రస్తుతానికి పారిపోయాడు ప్రాణాలు కాపాడుకోవడానికి.